హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. మొత్తం కూడా గ్రూప్ డి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా యొక్క పార్ట్ 1 వీడియో చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క పార్ట్ 1 వీడియో చూడండి, ఓకేనా. అండ్ అదేవిధంగా ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదు వెంటనే వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఖచ్చితంగా సేవ్ చేసుకోండి, ఓకేనా. మీ యొక్క ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఇండియన్ జాగ్రఫీ నుంచి 2 మార్క్స్ అయితే మనకి యొక్క గ్రూప్ డి ఎగ్జామ్లో అయితే వస్తున్నాయి కాబట్టి యాజ్ పర్ ద ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారంగా ఇప్పుడు మనకి ఒక 2 మార్క్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క క్లాసెస్ అనేవి మీకు అయితే అందించడం జరుగుతుంది, ఓకేనా. ఈ యొక్క పార్ట్ 2 అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఈశాన్యంలోని కొండలను డాష్ అని అనడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనకు హిమాద్రి, పూర్వాంచల్, డూన్స్ అండ్ అదేవిధంగా శివాలిక్ ఈ విధంగా అయితే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈశాన్యంలోని కొండలను ఏమని అంటారు? సో ఈశాన్యం అంటే ఈశాన్య భారతదేశానికి సంబంధించి ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంది. సో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఒక ఈశాన్య రాష్ట్రాలు. సో ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలకు కనుక తీసుకున్నట్లయితే మనకి ఒక ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ విధంగా హైలైట్ అయినటువంటి ఈ యొక్క కొండలను ఏమంటారు అంటే వీటిని మనం పూర్వాంచల్ అనడం జరుగుతుంది. పూర్వాంచల్ పర్వతాలు లేదా పూర్వాంచల్ హిల్స్ అనేవి అనడం జరుగుతుంది, ఓకేనా. దీంట్లో మిష్మి కొండలు ఉంటాయి, నాగా కొండలు ఉంటాయి, అండ్ అదేవిధంగా మణిపూర్ ప్రాంతానికి, త్రిపుర ప్రాంతానికి, అండ్ అదేవిధంగా పాటియాలా, అండ్ అదేవిధంగా మీజో ఇవన్నీ కూడా మనకి ఒక కోవ కిందికి అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతానికి పక్క నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది, ఓకేనా. బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతానికి సంబంధించి దీనిలో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో అట్లా కూడా అడుగుతాడు. సో ఈ యొక్క పూర్వాంచల్ పర్వతాలకు సంబంధించి ఏ మేజర్ నది అని ప్రవహిస్తుంది దాని ప్రాంతం నుంచి అంటే దట్ ఈస్ బ్రహ్మపుత్ర, ఓకేనా. ఈరోజు ఈ వీడియోలో మొత్తం కూడా మనం మ్యాక్సిమం పిక్చరైజ్ చేసి మీకైతే కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క నూతన పర్వతం ఏమిటి? అనైముడి పర్వతం, హిమాలయ పర్వతం, సాత్పురా అండ్ అదేవిధంగా మౌంట్ అబు. సో దీని కనుక అనాలిసిస్ చేసుకున్నట్లయితే పర్వత శ్రేణి అనైముడి పర్వతాలకు సంబంధించి అండ్ అదేవిధంగా హిమాలయాలు, సాత్పురా పర్వత శ్రేణి, లేకపోతే మౌంట్ అబు అనే దేంట్లో ఉంది? ఆరావళిలో ఉంది కాబట్టి ఆరావళి పర్వత శ్రేణి. ఏంటి ఫ్రెండ్స్, అతి తరుణ ముడత పర్వతాలు ఏంటివి? తరుణ అంటే నూతన, అతి తరుణ అండ్ అదేవిధంగా ముడత పర్వతాలు ఏంటి ఫ్రెండ్స్? హిమాలయాలు, ద కోల్డ్ మౌంటైన్స్ లేదా వైట్ మౌంటైన్స్ అనేది మనమైతే పిలవడం జరుగుతుంది ముద్దుగా. సో ఇక హిమాలయాలు సరికొత్త పర్వత శ్రేణి అండ్ అదేవిధంగా ఇది యూరోపియన్ మరియు భారతదేశం కాంటినెంట్ యొక్క కాంటాక్ట్ వల్ల ఈ విధంగా ఏదైతే ఈ యొక్క హిమాలయ శ్రేణి అయితే ఏర్పడడం జరిగింది. ఇది టెర్షరీ యుగాన్లో అయితే ఏదైతే జనరేట్ అయితే అవ్వడం జరిగింది. భారతదేశానికి పెట్టని కోట గోడ వలె ఉత్తరం దిక్కునైతే ఉండడం జరిగింది, ఓకేనా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఎగ్జామ్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కాశీ, గారో, జైంతియా కొండలు డాష్లో ఉన్నాయి? మేఘాలయ, నాగాలాండ్, అస్సాం, సిక్కిం. సో కాశీ, గారో, జైంతియా కొండలు మనకు ఈ కింది ఈశాన్య రాష్ట్రాల్లో ఉండడం జరిగింది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ మేఘాలయ, నాగాలాండ్, అస్సాం, సిక్కిం. సో కాశీ, గారో, జైంతియా ఈ విధమైనటువంటి కొండలన్నీ కూడా మనకి ఏ ప్రాంతంలో ఉంటాయంటే మేఘాలయాల్లో ఉండడం జరిగింది, ఓకేనా. మేఘాలయాల్లో వీటిని అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా మొదట్లో కాశీ, గారో, జైంతియా తెగలు ఈ యొక్క కొండలు నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క పేరు మీద ఈ యొక్క కాశీ, గారో, జయంతి అనేటటువంటి పేరు అయితే రావడం జరిగింది, ఓకేనా. ఈ యొక్క పేర్లు ఎట్లా వచ్చినాయంటే అక్కడ వాళ్ళు నివసిస్తున్నటువంటి తెగ యొక్క పేరు ప్రకారంగా ఆ యొక్క కొండలు అన్నమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు ఎత్తైన శిఖరం కాంచన్జంగా ఏ రాష్ట్రంలో ఉంది? సో భారతదేశపు ఎత్తైనటువంటి శిఖరం అయినటువంటి కాంచన్జంగా అనేది ఏ రాష్ట్రంలో ఉంది? సో దిస్ ఈజ్ కాంచన్జంగా. సో ఈ యొక్క క్వశ్చన్ అనేది మనకు 2 టైమ్స్ గ్రూప్ డీలో రావడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం. సో ఎక్కడ ఫ్రెండ్స్ ఈ యొక్క K2 శిఖరం లేదా కాంచన్జంగా అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇది మనకి ఒక నేపాల్ మరియు ఇక్కడే ఉంది నేపాల్ మరియు భూటాన్ మధ్యలో ఇరికి ఉన్నటువంటి సిక్కిం రాష్ట్రంలో ఉండడం జరిగింది, ఓకేనా. నేపాల్, భూటాన్, సిక్కిం ఈ విధంగా ఉంటుంది సిరీస్, ఓకేనా. ఇవన్నీ కూడా ఎత్తైనటువంటి కొండల యొక్క శ్రేణిలో మనకు ఆల్రెడీ నేపాల్ ఇందులో ఉంటుంది కాబట్టి K2 మనకి ఇక్కడ ఉంటుంది, ఓకేనా. సేమ్ అదే సిరీస్లో మనకి ఇక్కడ ఉంటుంది బికాస్ హిమాద్రి, హిమాచల్, శివాలిక్ ఈ విధంగా శ్రేణులు ఉంటాయి కదా. సో ఆ యొక్క శ్రేణుల ప్రకారంగా, ఓకేనా. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు గనక ప్రాక్టీస్ కోసం కావాలనుకుంటే ఆల్రెడీ మీకు 3000కు పైగా ఇండియన్ జాగ్రఫీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం కూడా లాస్ట్ 30 ఇయర్స్ మీకైతే అందించడం జరిగింది. ఆ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. వాటిలోనే ఆల్రెడీ మీకు గ్రూప్ డి క్వశ్చన్స్ కూడా ఇన్బిల్డ్ చేసేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఆల్రెడీ మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మళ్ళీ ఒకసారి వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఈ యొక్క వీడియో అనేది మీకు
ఇమీడియట్గా యాక్సెస్ వస్తుంది. దాంతోపాటు మేము ఇచ్చేటటువంటి అప్డేటెడ్ వీడియోస్ అన్ని కూడా మీకు ఆన్ ది స్పాట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర మైదానం హిమాలయాల యొక్క డాష్లో ఉండడం జరిగింది. సో ఉత్తర మైదానాలు అనేవి హిమాలయాలకు ఏ దిశలో ఉన్నాయి? ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి హిమాలయాలు నేపాల్, ఉత్తరాఖండ్ ఈ యొక్క ఏరియాలో ఉన్నాయని గతంలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇది భారతదేశానికి ఉత్తరం సైడ్ అయితే ఇదేమవుతుంది, ఇది దక్షిణం సైడ్ అవుతుంది. ఓకేనా. సో ఈ భాగం ఇదంతా కూడా ఏంటిది, ఉత్తర మైదానాలు. సో ఉత్తర మైదానాలను దక్షిణం చూపిస్తారు ఏంటి సార్ అనుకుంటున్నారా? సో మన యొక్క భారతదేశాన్ని మధ్యలో మనకు 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దానిపైన ఉండే వాటిని మనం ఉత్తర మైదానాలు, కిందకు ఉండే దాన్ని దక్షిణ మైదానాలు అంటారు. సో ఉత్తర మైదానాలు కనుక తీసుకుంటే ఓవరాల్ ఇండియాలో ఇది ఉత్తర మైదానాలు, కానీ హిమాలయాల పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినప్పుడు అది దక్షిణ మైదానాలు. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దక్షిణం వెన్ వీఆర్ వ్యూయింగ్ ఫ్రమ్ హిమాలయాస్. హిమాలయాస్ నుంచి చూసినట్లయితే మనకి ఇది హిమాలయాల నుంచి చూస్తే అది మనకు దక్షిణ సైడ్ అయితే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత సారవంతమైనటువంటి మరియు జనసాంద్రత కలిగినటువంటి భూభాగం భారతదేశంలోని సువిశాల మైదానం అనేది మేజర్గా 3 నదుల ద్వారా అయితే ఏర్పడడం జరిగింది. ఒకటి సింధు, మనకి ఈ విధంగా. ఓకేనా. సో ఈ యొక్క ప్రాంతం నుంచి ఈ విధంగా సింధు పరివాహక ప్రాంతం అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ సింధు తర్వాత మనకి వెళ్ళేది ఇక్కడ నుంచి యమునోత్రి, గంగోత్రి గ్లేషియర్స్ నుంచి మన యొక్క గంగా పరివాహక ప్రాంతం వెళ్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఈ యొక్క భాగం నుంచి వచ్చేది ఏంటి ఫ్రెండ్స్, బ్రహ్మపుత్ర. ఓకేనా. ఈ విధంగా 3 నదులకు సంబంధించినటువంటి టోటల్ ఏరియా నుంచి ఈ యొక్క ఉత్తర మైదానాలు అనేవి జన్మించడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు మరియు పడమర వైపులా ఏ పర్వత శ్రేణి ఉంది? సో దిస్ ఈస్ ఇండియా మ్యాప్. ఇది పెనిన్సులార్ ఇండియా. సో పెనిన్సులార్ ఇండియా అంటే ఈ యొక్క దక్కన్ భాగం అన్నమాట. సో ఈ యొక్క భాగంలో మనకి ఈ విధంగా ఈ యొక్క సైడ్ ఏమున్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, రైట్ సైడ్ ఏమున్నాయి. సో దిస్ ఈజ్ ఫ్రమ్ లెఫ్ట్, దిస్ ఈజ్ ఫ్రమ్ రైట్. సో లెఫ్ట్ సైడ్ కనుక తీసుకుంటే ఏమున్నాయి ఫ్రెండ్స్ చెప్పండి? లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? పశ్చిమ కనుమలు. అండ్ అదేవిధంగా రైట్ సైడ్ ఏమున్నాయి? తూర్పు కనుమలు. ఓకేనా. సో తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే శివాలిక్ శ్రేణి ఎక్కడ ఉంటుంది? దక్కన్ పీఠభూమికి శివాలిక్ శ్రేణి ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఉంటుంది శివాలిక్. ఓకేనా. కారాకోరం, వింధ్య ఇక్కడ ఉంటుంది. ఆరావళి పర్వతాలు, పిరపంజలు ఇవన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి. ఒక్క పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఈ విధంగా ఉంటాయి. విశాఖ కానీ, చెన్నై కానీ, అండ్ అదేవిధంగా మనకి ఒక గుంటూరు ఇవన్నీ కూడా ఏ ఏరియాలో ఉంటాయి? తూర్పు కనుమలకు సంబంధించినటువంటి రూట్లో ఉంటాయి. అయితే తూర్పు కనుమలు మధ్యలో గ్యాప్ ఇస్తుంటాయి. అదే పశ్చిమ కనుమలు ఈ విధంగా కంటిన్యూగా ఉంటాయి అన్నమాట. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. సో కృష్ణా నది జన్మించేది, గోదావరి జన్మించేటటువంటి అన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో జన్మించి ఈస్ట్ ఘాట్స్ని దాటుకుంటూ బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. ఓకేనా. ఎప్పుడైనా సరే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం మ్యాప్ అనేది మన దగ్గరకు ఉండాలి. ఇండియన్ హిస్టరీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ యొక్క టైం లైన్లో ఉన్నటువంటి మ్యాప్ దగ్గర ఉంచుకోవాలి. ఇండియన్ జోగ్రఫీ కనుక తీసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి 5 to 6 మ్యాప్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. దాంట్లో ఒకటి ఖచ్చితంగా నదులకు సంబంధించింది, రెండోది ఇండియన్ ప్లేటుకు సంబంధించింది, అండ్ అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్ సంబంధించింది, జనాలకు సంబంధించి ఈ విధంగా 4 to 5 చార్ట్స్ అయితే మనం రెడీ చేసుకోవాలి. కస్టమైజ్డ్ మన యొక్క ప్లానింగ్ ప్రకారంగా రెడీ చేసుకుంటే వితిన్ ఫ్యూ అవర్స్లోనే టోటల్ ఇండియన్ జాగ్రఫీని ఫినిష్ చేయొచ్చు. ఓకేనా. కొద్దిమందికి నెలలు పడుతుంది, మీరు జస్ట్ ఫ్యూ అవర్స్లోనే ఇండియన్ జాగ్రఫీని ఫినిష్ చేయగలరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కార్దుంగ్లా పర్వత కనుమ అనేది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? సో దిస్ ఈజ్ ద పిక్ ఆఫ్ కార్దుంగ్లా పాస్. ఓకేనా. సో చెప్పండి ఫ్రెండ్స్, అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, చూడండి, ఆప్షన్ చూడండి, ఆన్సర్ చేయండి. ఏమై ఉంటుంది? కార్దుంగ్లా పాస్ అనేది ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. ఈ క్వశ్చన్ 2 రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. నెంబర్ 1 వచ్చేసి కార్దుంగ్లా పాస్ అనేది ఎక్కడ ఉందనేది. రెండోది కేంద్రపాలిత ప్రాంతం అంటే ఇక్కడ లడాక్ ఇచ్చిండా ఇవ్వలేదు, ఖచ్చితంగా ఏమవుతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. గ్రూప్ డి క్వశ్చన్ ఇది, జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి. సో కార్దుంగ్లా టాప్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద పాస్. ఈ యొక్క పాస్ అంటే ఏంటిదంటే 2 ఎత్తైనటువంటి కొండల మధ్య, ఓకేనా, ఈ విధంగా 2 ఎత్తైనటువంటి కొండల మధ్య ఉండేటటువంటి సమతల ప్రాంతం లేదా లోయ అంటారు ఈ విధంగా. ఓకేనా. సో ఈ యొక్క లోయ ద్వారా ఈ కొండ మొత్తాన్ని, అంటే ఇట్లా కొండ ఉందనుకోండి, ఈ కొండని ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం చేరడానికి ఇట్లా దిగకుండా డైరెక్ట్ ఈ యొక్క కొండ చుట్టూ లోయ ఉంటుంది కదా, ఆ యొక్క లోయ మార్గం నుంచి ప్రయాణిస్తూ మనం ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోవడం. ఈ లోయల నుంచి వర్తక వ్యాపారస్తులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అయితే వెళ్ళడం జరిగింది. మేజర్గా భారతదేశం టు ఇతర దేశాలు, ఇతర దేశాల నుంచి భారతదేశానికి వర్తక వాణిజ్యాలు కూడా ఈ యొక్క లోయల ద్వారానే జరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కేరళలో అందమైనటువంటి బ్యాక్ వాటర్స్తో కూడినటువంటి కొబ్బరి చెట్లతో కలిగినటువంటి తీరాన్ని ఏమంటారు? సో డైరెక్ట్ అడగవచ్చు కదా, కేరళ యొక్క తీరం పేరేంటిది? ఓకేనా, ఆ విధంగానే అడగవచ్చు. సో ఈ విధంగా మనకు కొంత ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇదంతా తెలుసుకోవడం అవసరమా అంటే అవసరమేం లేదు, ఎందుకంటే ఇదంతా టైం కిల్లింగ్ స్ట్రాటజీ అనమాట, పేపర్ యొక్క టైం కిల్లింగ్ స్ట్రాటజీ. సో కేరళ యొక్క తీరాన్ని ఏమని పిలుస్తారు? కోరమండల్ అంటే తమిళనాడు, మలబార్ కేరళ, కొంకన్
కంబాట్. ఓకేనా, ఈ రెండింటి గురించి తెలుసుకోండి. సో చెప్పండి ఫ్రెండ్స్, వాటిని ఏమంటారు? కేరళ యొక్క తీర ప్రాంతాన్ని మలబార్ అని అయితే అనడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి డైలాగ్ మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఇది అందమైనటువంటి బ్యాక్ వాటర్ కొబ్బరి చెట్లతో కలిగినటువంటిది. అండ్ అదేవిధంగా ఇది ఈ యొక్క కొంకన్ తీరం కనుక తీసుకున్నట్లయితే మనకి మేజర్గా ముంబై, గోవా వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని కొంకన్ అని పిలవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా తమిళనాడు తీరం వెంబడి ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం? కోరమండల్ అని అయితే పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మణిపూర్లో ఉన్నటువంటి ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఓకేనా, ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద మంచినీటి సరస్సు. ఆప్షన్ చూడండి, మరాకైబో, పులికాట్, లోక్తక్, చిల్కా. ఏంటి ఫ్రెండ్స్, ఏ సరస్సు అది? పులికాట్ కాదు, చిల్కా కాదు, ఏంటిది చెప్పండి ఫ్రెండ్స్? లోక్తక్ సరస్సు. సో దిస్ ఈజ్ ద లేక్. ఓకేనా, లోక్తక్ సరస్సు. సో ఈశాన్య భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. అండ్ అదేవిధంగా ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే మణిపూర్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఓకేనా, ప్రపంచంలోనే మొట్టమొదటి తేలియాడే ప్రాథమిక పాఠశాలను కూడా ఈ యొక్క లోక్తక్ సరస్సులోనే నిర్మించడం జరిగింది. అండ్ అదేవిధంగా తేలియాడే ద్వీపం కూడా ఎక్కడ ఉందంటే ఈ యొక్క లోక్తక్లోనే ఉండడం జరిగింది. ఇది మణిపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి జమా నది సమీపంలో అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా మేజర్గా నీటి గడ్డి అనేది మనకు ఉండడం జరుగుతుంది. అది నీటిపైన తేలుతుంది. సో దాంట్లో ఉండేటటువంటి గాలి అణువులు, అంటే ఈ విధంగా గడ్డి ఉంటే దానిపైన మీరు వెదురుకు చూస్తే ఎట్లుంటుంది, ఈ విధంగా మొత్తం కనుపులు ఉంటాయి. అంటే లోపల మనకు గ్యాస్ అనేది ఫిల్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి గడ్డి మోపులతోటి అక్కడ నిర్మాణాలని నిర్మించుకొని వాటిపైన జీవించడం జరుగుతుంది. ఓకేనా, అక్కడ స్కూల్ ఆ విధంగానే ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జాతీయ ఉద్యానవనం కనుక తీసుకుంటే కీబుల్ లాంజావో అనేటటువంటిది ఒక నేషనల్ పార్క్ కూడా ఉండడం జరిగింది. దిస్ ఈజ్ రిగార్డింగ్ మణిపూర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నైనిటాల్ సరస్సు అనేది ఈ కింది ఏ ప్రాంతంలో ఉంది లేదా ఏ రాష్ట్రంలో? ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం. సో నైనిటాల్. సో సరస్సులు చాలా చాలా ఇంపార్టెంట్, నదులు ఇంపార్టెంట్, నదుల యొక్క జన్మస్థలం ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా నది ఏ ప్రాంతంలో లేదా ఏ సముద్రంలో కలుస్తుంది? ఓకేనా, నది ముఖద్వారం అనేది ఏ రాష్ట్రంలో ఉంది లేదా నది ముఖద్వారం అనేది ఏ సముద్రానికి తెరుచుకొని ఉంటుంది? ఓకేనా, నది ముఖద్వారం అంటే నది ఎక్కడైతే మహాసముద్రంలోకి కలుస్తుందో దాన్ని నది ముఖద్వారం అంటాం. అండ్ అదేవిధంగా ఎక్కడ ఉద్భవిస్తుందో, ఓకేనా, ఆ ఉద్భవించినటువంటి ప్రదేశాన్ని నది ఆవిర్భావం అని అంటాం. ఓకేనా, సో సరస్సులో కనుక తీసుకున్నట్టే ఇక్కడ మనకు అడిగినటువంటి సరస్సు నైనిటాల్. సో నైనిటాల్ కనుక తీసుకుంటుంది ఉత్తరాఖండ్లో అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ఉత్తరాఖండ్లో అయితే ఉండడం జరిగింది. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. సో దీని యొక్క పూర్వనామం అంటే మన యొక్క పురాణాల ప్రకారంగా దీన్ని స్కంద పురాణంలో ఋషి సరోవరం అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇది కూడా అడుగుతాడు, ఈ కింది వాటిలో ఏ సరస్సు యొక్క పూర్వనామం అనేది ఋషి సరోవరం అని స్కంద పురాణంలో పేర్కొనడం జరిగింది అంటే అది ఏంటిది? మన యొక్క నైనిటాల్ సరస్సు. ఈ యొక్క సరస్సు యొక్క పొడవు వచ్చేసి 1432 మీటర్లు. ఓకేనా, 1432 మీటర్లు. అండ్ అదేవిధంగా దీని యొక్క వెడల్పు వచ్చేసి 445 మీటర్లు, డెప్త్ వచ్చేసి 27 మీటర్లు. ఓకేనా, అవసరమా ఇదంతా? ఎస్ అవసరమే, ఎందుకంటే మళ్ళీ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి డిస్కస్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇది అప్రాక్సిమేట్లీ 1400, ఇది అప్రాక్సిమేట్లీ 450, ఇది 27. ఒకసారి ఇంటే గుర్తుంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఉమియం సరస్సును రాష్ట్రంలో ఉన్నటువంటి బారాపాని సరస్సు అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఉమియం సరస్సును ఏ రాష్ట్రంలో ఈ కింది ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి బారాపాని సరస్సు అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా దానికి రిలేటెడే. ఓకేనా, సో ఉమియం సరస్సు అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంది. దీని యొక్క మరొక పేరు వచ్చేసి బారాపాని సరస్సు. ఓకేనా, ఇది ఎక్కడ ఉందంటే మేఘాలయ రాజధాని అయినటువంటి షిల్లాంగ్లో ఈ యొక్క జలాశయం అయితే ఉండడం జరిగింది. దీన్ని బారాపాని సరస్సు అని కూడా అంటారు. ఆ విధంగా అయితే దీని అయితే పిలవడం జరుగుతుంది. ఎక్కడ ఉందంటే షిల్లాంగ్లో ఉంది. ఓకేనా, సో వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ యొక్క సరస్సు సంబంధించి. సో ప్రకృతిలో ఎన్నో అందాలు ఉంటాయి, వాటిని మనం చూడాలి అంటే మన యొక్క లైఫ్ కూడా సరిపోదు, కనీసం ఈ విధంగానే చూద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా మరియు తపతి నది ఏ వైపు ప్రవహిస్తాయి? సో నదులు ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయినాం. ఏ టాపిక్? రివర్. సో మొత్తం గ్రూప్ డి క్వశ్చన్స్ అన్ని కూడా మనం చాప్టర్ వైజ్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా, ప్రతి చాప్టర్ తీసుకుంటున్నాం, చాప్టర్ వైజ్గా మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏదైతే టాపిక్స్ వస్తున్నాయో ఆ యొక్క టాపిక్స్ అని కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఈ యొక్క సిరీస్ అయిపోగానే లాస్ట్లో కూడా మళ్ళీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇప్పుడు మనం స్టార్ట్ అవుతుంది రివర్స్. ఓకేనా, నర్మదా మరియు తపతి. నర్మదా మరియు తపతి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫ్రమ్ నర్మదా. సో నర్మదా రివర్ ఈ విధంగా వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తాపి రివర్ లేదా తపతి అంటారు లేదా తప్తి, ఎట్లయినా పిలవచ్చు. నర్మదా మరియు తపతి ఈ రెండు నదులు కూడా ఏ వైపున ప్రవహిస్తాయి? సో ఇది వచ్చేసి ఉత్తరం. ఓకేనా, నార్త్ అని పెడదాంలే ఇంగ్లీష్. నార్త్, సౌత్, ఇదేంటిది వెస్ట్, ఇది ఈస్ట్. సో ఇప్పుడు నదులు ఈ సైడ్ వచ్చేసినాయి. సో ఇదేంటిది అరేబియా సముద్రం. సో ఇటేంటిది, ఇటేముంది దగ్గర వెస్టర్న్, కాబట్టి ఏంటిది పడమర వైపు ప్రవహిస్తాయి. పడమర వైపు ప్రవహించేటటువంటి నదులు ఏంటి ఫ్రెండ్స్? నర్మదా మరియు తపతి. లూని నది, మహీ నది ఇవన్నీ కూడా పడమర వైపు ప్రవహిస్తాయి.
మనకు కొన్నే నదులు ఉంటాయి ప్రవహించేవి, అవి మాత్రం మనం తెలుసుకుంటే మిగిలినవి చాలా మటుకు బంగాళాఖాతంలో కలిసి ఉంటాయి. ఈ దిగువ పేర్కొన్న ఏ నది అనేది అరేబియా సముద్రంలో కలవదు. సో నర్మదా కలుస్తుంది, ఇందాక డిస్కస్ చేసుకున్నాం, సబర్మతి, తపతి, గంగా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సబర్మతి నది కనుక తీసుకుంటే ఈ విధంగా ప్రవహిస్తుంది, గుజరాత్లో ప్రవహిస్తుంది సబర్మతి నది. సో ఇది కూడా మన యొక్క ఆన్సర్ కాదు. తపతి ఇందాక డిస్కస్ చేసుకున్నాం, తపతి లేదా తాపి. ఓకేనా, ఈ విధంగా ఎక్కడికి వెళ్తుంది, అరేబియాలోకి వెళ్ళిపోతుంది. మరి గంగా ఇక్కడ గంగోత్రి గ్లేషియర్ నుంచి జన్మిస్తుంది. ఓకేనా, సో గంగోత్రి, సో ఇట్లా జన్మిస్తుంది, ఈ విధంగా ప్రవహిస్తుంది గంగా. సో ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తున్నటువంటి నది ఏంటిది, గంగా నది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, అన్నిసార్లు మన దగ్గర మ్యాప్ ఉండదు కాబట్టి మన యొక్క మైండ్లో మ్యాప్ ఉండాలి. అంటే మీరు మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయినట్లయితే మీ యొక్క మైండ్లోకి మ్యాప్ వెళ్ళిపోతుంది. జస్ట్ కొంతమంది ఏం చేస్తారంటే మ్యాప్ గుర్తుండాలి కదా అని మ్యాప్ ముందలు పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లూని, ఇక్కడ నర్మదా, ఓకేనా, ఇక్కడ ఉత్సాంగ్ అండ్ అదేవిధంగా మాహీ నది, తాపీ నది, ఓకేనా, గోదావరి ఇక్కడ జన్మిస్తుంది, ఇక్కడ కృష్ణా నది జన్మిస్తుంది, అండ్ ఇక్కడ నుంచి తుంగభద్ర వస్తుంది, అండ్ ఇక్కడ పెన్నా నది, పెరియారు, అండ్ అదేవిధంగా కావేరి. ఈ విధంగా నదులన్నీ కూడా చూసుకుంటారు, గుడ్. కానీ ఎగ్జామ్ కాడికి కాకుండా కనీసం మీరు మార్క్ టెస్ట్ రాసేటప్పుడు కూడా మీ యొక్క మ్యాప్ అనేది గుర్తుండదు. కారణం మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మహీనది, సో మహీనది ఇక్కడ జన్మించి ఈ విధంగా ప్రవహిస్తుంది అని మనం ఒకసారి గీసుకుంటే మన యొక్క మైండ్లో మహీనది మాత్రమే మనకు గుర్తుంటుంది. అండ్ దెన్ లూని నది గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు లూని నది మ్యాప్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ నర్మదా, తపతి, ఓకేనా, ఈ విధంగా సోన్ నది, యమునా నది, అండ్ అదేవిధంగా గంగా నది, మహానది. ఓకేనా, ఈ విధంగా ఒక్కొక్క నది గురించి మనం డిస్కస్ చేసుకుంటాం స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు మన యొక్క మైండ్లో ఇండివిజువల్ చిన్న చిన్న పీసెస్ లెక్క మన యొక్క మైండ్లో మ్యాప్ అనేది ఫిక్స్ అయిపోతుంది. మీకు ఈ యొక్క ఎగ్జామ్లో ఈజీగా స్కోర్ అయితే చేయగలరు. కాబట్టి ఇప్పటి నుంచి చదివే వాళ్ళు ఎవరైనా సరే ఇండియన్ జియోగ్రఫీ మ్యాప్ ముందర పెట్టుకోండి. మ్యాప్ లేదు అని అంటే మ్యాక్సిమం అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి కదా, ఈ యొక్క ఇండియన్ మ్యాప్ అనేటటువంటి పీడిఎఫ్ అనేది ఉంటుంది, అదొక డౌన్లోడ్ చేసుకోండి ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఆ యొక్క సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క మ్యాప్స్ ఒక 10-12 ఉంటాయి రివర్స్కి సంబంధించి. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఫిజికల్ ఇండియా అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఉండడం జరుగుతుంది. పొలిటికల్ ఇండియా అని అంటారు, పొలిటికల్ ఇండియన్ మ్యాప్ అనేది. అవన్నీ మీరు జిరాక్స్లు తీసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిగువన పేర్కొన్నటువంటి ఏ నది సప్త సింధు ప్రాంతంలో వ్యాపించి తర్వాత ఎండిపోతుంది. సో సప్త సింధు, ఇక్కడ కీ పాయింట్ ఏంటిది, సింధు. సో సింధు నదిలో ప్రవహించి ఆ తర్వాత ఎండిపోయేటటువంటిది. ఓకేనా, సో సింధు పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటి ఫ్రెండ్స్, దట్ ఈస్ సరస్వతి నది. ఓకేనా, దీనిని ఏమని పిలుస్తారంటే అంతర్వాహిని అని పిలుస్తారు. ఓకేనా, అంతర్వాహిని అని పిలవడం జరుగుతుంది. భూగర్భ నది అని పిలుస్తుంటారు, రాత్రిపూట బయటకు వస్తుందని అంటూ ఉంటారు. అంతర్వాహినిగా ప్రవహించేటటువంటి నది ఏంటిది, సరస్వతి నది. పురాణాలలో అండ్ అదేవిధంగా ఋగ్వేదంలో కూడా వివరించడం జరిగింది ఒక సరస్వతి నది గురించినటువంటి వివరణ అనేది. అండ్ అదేవిధంగా పౌరాణిక హిందూ గ్రంథాల్లో ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక ప్రధాన నదుల్లో సరస్వతి కూడా మెయిన్ కాబట్టి ఆ యొక్క నది పేరు వచ్చేసి సూక్త నది అని అయితే దీన్ని అయితే పిలవడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా సరస్వతి నది అనేది యమునా నదికి తూర్పున వైపున అండ్ అదేవిధంగా సట్లెజ్కి పశ్చిమాన ప్రవహిస్తుందని అయితే వర్ణించడం కూడా జరిగింది. ఓకేనా, ఆ యొక్క తర్వాత ఇది ఎక్కడ అంతమవుతుంది అంటే ఇది ఎడారులు అయితే కలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిగువన పేర్కొన్న ఏ నది అనేది భారతదేశంలో ఉద్భవించదు. సో భారతదేశంలో ఉద్భవించినటువంటిది అంటే భారతదేశంలో జన్మించినటువంటి నది ఏంటిది. ఓకేనా, ఈ క్వశ్చన్ గ్రూప్ డీలో 2 times రావడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి ఎన్టీపీసీలో కూడా రావడం జరిగింది, ఎన్టీపీసీ లెవెల్ 6లో కూడా రావడం జరిగింది. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, గ్రూప్ డీలో కూడా 2 times రావడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ రిపీట్ అయితేనే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర లార్జ్ డేటా లేదు. లేకపోయేసరికి ఏం చేస్తారు, ఉన్న డేటాని తిప్పి అడుగుతారు. సో ఏ నది ఫ్రెండ్స్, ఏ నది అనేది భారతదేశంలో జన్మించదు, కాళీ, సువర్ణరేఖ, బ్రహ్మపుత్ర, బ్రాహ్మణి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాళీ నది కన్నా తీసుకుంటే ఈ యొక్క ఏరియాలో జన్మిస్తుంది, హిమాలయాలు ఆ యొక్క ఏరియాలో. సువర్ణరేఖ కూడా జన్మిస్తుంది మన యొక్క ఇండియాలోనే. బ్రహ్మపుత్ర అనేది ఇక్కడ జన్మిస్తుంది, ఇక్కడ జన్మించి ఇట్లా తిరిగి యూటర్న్ తీసుకొని ఈ విధంగా భారతదేశంలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యి ఈ విధంగా ప్రవహిస్తుంది. ఓకేనా, ఈ యొక్క ప్రాసెస్లో భాగంగా ఇది ఇండియానా కాదు కదా, కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి వివరణ. మరి ఇంత కదా ఎక్కడ అంటే అది టిబెట్. ఓకేనా, ఈ కింద పేర్కొన్నటువంటి ఏ నది అనేది సూరత్ గుండా ప్రవహిస్తుంది. ఓకేనా, సూరత్ గుండా ప్రవహించేటటువంటి నది ఏంటిది, కాళీ నది, రూపే నది, మహానది అండ్ అదేవిధంగా తపతి. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో సూరత్ గుండా ప్రవహించేటటువంటిది తపతి నది లేదా తాపీ నది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్షిప్రా నది అనేది ఏ రాష్ట్రంలో ఉంది, క్షిప్రా. ఓకేనా, సో క్షిప్రా కనుక తీసుకుంటే ఇది బీహార్ రాష్ట్రం చెందినటువంటి నది, బీహార్ రాష్ట్రం చెందినటువంటి నది. అండ్ ఇది మధ్యప్రదేశ్లో కూడా ప్రవహిస్తుంది. అండ్ అదేవిధంగా ఇది ఎక్కడ జన్మిస్తుందండి, ఇది తార్ జిల్లాకు ఉత్తరం సైడ్ నుంచి ఉద్భవించి
మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని సరిహద్దుల్లో ఉన్నటువంటి మందసౌర్ జిల్లాలోకి ప్రవహించేసి తర్వాత చంబల్ నదిలోకి అయితే కలవడం జరుగుతుంది. ఓకేనా, చంబల్ నదిలోకి అయితే కలుస్తుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క నది ఒడ్డున ఉన్నటువంటి నగరం ఏంటిదంటే ఉజ్జయిని నగరం అయితే ఉండడం జరిగింది. ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి ఇక్కడ కుంభమేళా కూడా జరుగుతుంది ఈ యొక్క నది పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, క్షిప్రా నది, చంబల్, బేట్వా, సోన్ నదులు ఏ దిక్కున ప్రవహిస్తాయి అంటే తూర్పున, పశ్చిమాన, పడమరన లేకపోతే దక్షిణాన ఏ సైడ్న ప్రవహిస్తాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా చంబల్. ఓకేనా, ఈ యొక్క నదులు బేట్వా, కేన్, సోన్ ఇవన్నీ కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఉత్తరం సైడ్ అయితే ప్రవహిస్తాయి. ఓకేనా, ఇటే కదా పోతుంది, అంతా ఇటే కదా బేట్వా. ఓకేనా, అన్ని ఇటే పోతున్నాయి. ఇది హిమాలయ శ్రేణి. ఓకేనా, ఉత్తరం వైపు ప్రవహిస్తుంటాయి. మనం ఆలోచించేది ఎటు దేంట్లో కలిస్తే ఎటు పోతుంది అని. సో దేంట్లో కలుస్తుంది అనేది కాకుండా స్పెసిఫికల్గా అడిగింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని అందరికి కూడా షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే అన్ని వీడియోలు కూడా మీకైతే రావడం జరుగుతుంది విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద వాటిలో భారతదేశంలో ఉద్భవించినటువంటి అతి పొడవైనటువంటి నది ఏంటిది? భారతదేశంలో ఉద్భవించినటువంటి అతి పొడవైనటువంటి నది, భారతదేశంలో ఉద్భవించినటువంటి అతి పొడవైనటువంటి నది వేరే, ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమిలో అతిపెద్ద నది వేరే. ఓకేనా, ఇట్లాంటివన్నీ కూడా మనకైతే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి పెనిన్సులార్ ఇండియా. ఓకేనా, మన యొక్క దక్షిణ భారతదేశం కనుక తీసుకుంటే అతి పొడవైనటువంటి అతి పెద్దదైనటువంటి నది ఏంటిది? గోదావరి నది. ఓకేనా, 1400 పైగా కిలోమీటర్లు ప్రయాణిస్తుంటుంది గోదావరి. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఇంకేముంది, భారతదేశంలో ఉద్భవించినటువంటి అతి పొడవైనటువంటి నది గంగా నది. భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి అతి పొడవైనటువంటి నది అంటే ఇక్కడ బ్రహ్మపుత్ర. తుంగభద్ర ఏ నదికి ఉపనది? సో తుంగభద్ర కనుక తీసుకుంటే, సో చెప్పండి ఫ్రెండ్స్, తుంగభద్ర అనేది ఏ నదికి ఉపనది? ఇది ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఏంటిది? కృష్ణా నది. ఓకేనా, కృష్ణా నది. కృష్ణా నదికి ఈ విధంగా. ఓకేనా, ఇక్కడ నుంచి మనకు తుంగభద్ర వస్తుంది కర్ణాటక నుంచి. అండ్ మహారాష్ట్ర నుంచి ఏమొస్తుంది? కృష్ణ వస్తుంది. ఈ యొక్క ఏరియాలో కర్నూలులో కలుస్తుంది. కర్నూలులో కలిసి ఈ విధంగా ప్రవహిస్తుంటుంది. నాగార్జున సాగర్ డ్యామ్ చాలా చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి ఈ విధంగా బంగాళాఖాతంలో కలిసిపోవడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా ఈ యొక్క తుంగభద్రకు మరొక పేరు ఏంటిదంటే పంపా నది. ఇది రామాయణంలో దీన్ని పంపా నది అయితే పేర్కొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సావిత్రి నది అనేది ఏ రాష్ట్రంలో ఉంది? సో గోవా, మహారాష్ట్ర, త్రిపుర, గుజరాత్. సో ఇది కనుక తీసుకుంటే మహారాష్ట్రలో అయితే ఉండడం జరిగింది సావిత్రి నది అనేది. ఇది మహాబలేశ్వర్ నుంచి ఉద్భవించడం జరిగింది. అయితే ఇది రివర్స్ వెళ్ళిపోతుంది అన్నమాట. సో మహాబలేశ్వర్ కాడ జన్మించి ఈ విధంగా మనకు తూర్పు సైడ్ని ప్రవహిస్తే ఇది మాత్రం ఉల్టా ప్రవహించేసి అటు అరేబియా సముద్రంలోకి అయితే కలవడం జరుగుతుంది. సో మహాబలేశ్వరం నుంచి జన్మించినటువంటి మరొక నది కృష్ణా నది. ఓకేనా, కృష్ణా నది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ కాల్వ. ఓకేనా, ఇప్పుడు మనం కెనాల్ సిస్టంలోకి వెళ్ళిపోయినాం, మనకు రివర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు కాల్వలు అంటే మానవ నిర్మితమైనటువంటి కాల్వలు అన్నమాట. ఇందిరాగాంధీ కాల్వ డ్యాష్ నుంచి ఉద్భవించింది. సో ఇందిరాగాంధీ కాల్వ కనుక తీసుకుంటే ఇది హరికి డ్యామ్ అంటే హరికే ఆనకట్ట నుంచి అయితే ఉండడం జరిగింది. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఏరియా, దాని యొక్క పరివాహక ప్రాంతం అన్నమాట. ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తుంది యొక్క టోటల్ డేటా, యొక్క స్ట్రక్చర్స్ ఇవన్నీ. ఇది మనకు హరికే బ్యారేజ్, ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా కాల్వ అయితే వస్తుంది. ఓకేనా, సో భారత్ పాకిస్తాన్ మొత్తం ఈ యొక్క ఏరియాలో మోస్ట్ కాంప్లికేటెడ్ అయినటువంటి సిచ్యువేషన్లో ప్రవేశిస్తుంది ఇందిరాగాంధీ కాల్వ. సో దీని యొక్క పాత పేరు వచ్చేసి రాజస్థాన్ కెనాల్ అనేది పిలవడం జరిగింది. ఇది సట్లెజ్, బియాస్ నదులపై ఉన్నటువంటి హరికే ఆనకట్ట నుంచి ఇదైతే ఏర్పడడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇదైతే నీటిని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏ రాష్ట్రాలకు నీళ్ళని అందిస్తుంది అంటే ఇది రాజస్థాన్ మరియు పంజాబ్. ఓకేనా, సో ఇప్పుడు మన రిమైనింగ్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి మన యొక్క కోర్స్ సంబంధించి మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. ఓకేనా, జస్ట్ ఫ్యూ మినిట్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకేనా, ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మన యొక్క ఫౌండేషన్ కోర్స్ యొక్క టోటల్ డేటాను మీకు ఆల్రెడీ అందుబాటులో ఉంచడం జరిగింది. గ్రూప్ డి సంబంధించినటువంటి ఇప్పటికే 650కి పైగా వీడియోలతో కూడినటువంటి టోటల్ కంటెంట్ అనేది మీకైతే అందుబాటులో ఉంచడం జరిగింది. 242 గంటల నీటితో కూడినటువంటి కంటెంట్. ఓకేనా, మీకు ఇక్కడ టాపిక్ వైజ్గా డీటెయిల్గా థియరీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అరౌండ్ 25 మార్క్స్ అని మనకి ఒక జనరల్ సైన్స్ నుంచి వస్తాయి కాబట్టి మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఒక టోటల్గా చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఇక్కడ డైరెక్ట్గా చూసుకోవచ్చు. టాపిక్ వైజ్గా మీకు ఇక్కడ కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. టోటల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్క బిట్ కూడా బయటికి పోకుండా టోటల్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. విత్ మెటీరియల్తో సహా మీకైతే యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కెమిస్ట్రీ యొక్క టోటల్ థియరీ అండ్ అదేవిధంగా
విత్ చాప్టర్ వైజ్ అయినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మళ్ళీ మీకు మెటీరియల్, ఓకేనా, అడిగినటువంటి క్వశ్చన్స్ పైన డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటి ఒక టోటల్ మెటీరియల్. అండ్ నెక్స్ట్ బయాలజీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇది దాని యొక్క విత్ మెటీరియల్, ఓకేనా. ఈ విధంగా మీకు టోటల్ కంటెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఇండియన్ జియోగ్రఫీ సంబంధించి మనకి ఇక్కడ కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. వీడియో లెక్చర్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ మనకు 20 మార్క్స్కి సంబంధించి టోటల్ కంటెంట్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. విత్ మెటీరియల్స్ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ప్లస్ 150కి పైగా పీడిఎఫ్లు కూడా అందించడం జరిగింది. రైల్వే తెలుగు మీడియం సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్. సో 2000 పైగా బయాలజీ, 3500 పైగా ఫిజిక్స్ ప్లస్ న్యూమరికల్స్, 450 పైగా ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్ 500, 1000 జనరల్ సైన్స్ బిట్స్, అండ్ అదేవిధంగా టాప్ 2 ఇండియన్ పాలిటీ సంబంధించి, అండ్ అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ తెలుగు మీడియం మెటీరియల్, 2100 స్టాటిక్ జీకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ విధంగా టాపిక్ వైజ్గా ప్లస్ లూసెంట్ బేస్ పైన లూసెంట్ కెమిస్ట్రీ, లూసెంట్ బయాలజీ, లూసెంట్ జీకే, ఈ విధంగా కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మనం ద మోస్ట్ స్టాండర్డ్ అయినటువంటి డేటాను మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిని మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో కోర్స్ ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి, టోటల్ ప్రాసెస్ మీకు ఈ యొక్క వీడియోలో ఉంటుంది. టోటల్ ఈ యొక్క వీడియో చూసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ గ్రూప్ డి ఎగ్జామ్ బ్యాచ్ అయితే నడుస్తుంది. అండ్ అదేవిధంగా ఎవరికైతే మొబైల్లో మీకు కోర్స్ కావాలనుకుంటున్నారో, ఓకేనా, మొబైల్ ప్లస్ పీసీ కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ ఒక కోర్స్ తీసుకోవచ్చు. లేదు మాకు జస్ట్ మొబైల్లో మాత్రమే కావాలనుకునే వాళ్ళు మన యొక్క శ్రీనివాస్ మెక్ అకాడమీ యాప్లో మీరైతే లాగిన్ అయిపోండి. మీకు ఇక్కడ నుంచి ఆ యొక్క కోర్స్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే ఒక గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి యాప్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. ఈ యొక్క యాప్ ద్వారా మీరు డైరెక్ట్ ఆ యొక్క ఫౌండేషన్ కోర్స్ని మొబైల్లో కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క శ్రీనివాస్ మెక్ అకాడమీ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ సంబంధించి డేటాను డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా విత్ ఫ్రీ మెటీరియల్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఫర్ గెటింగ్ ఆఫ్ మోర్ మార్క్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకేనా, ఇప్పుడు మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అని చూద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ సాగర్ ఆనకట్ట అనేది ఈ కింద ఏ రాష్ట్రంలో ఉంది? సో గాంధీ సాగర్ డ్యామ్ కనుక తీసుకుంటే గాంధీ సాగర్ డ్యామ్ అనేది మధ్యప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. గాంధీ సాగర్ డ్యామ్ అనేది జేఈలో కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం అనేది దిగువ పేర్కొన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రారంభించబడినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్? సో ఇక్కడ అడిగింది ఏంది? కాళేశ్వరం. సో కాళేశ్వరం ఎక్కడ ఫ్రెండ్స్? తెలంగాణ. ఓకేనా, సో తెలంగాణ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మొట్టమొదటి అతి భారీ అయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. అండ్ అదే ఇది తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు నీటి సరఫరా చేసేందుకు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి గోదావరి నీటిని అయితే ఎత్తిపోయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రుక్రా మీడియం ఇరిగేషన్ డ్యామ్ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఓకేనా, సో డ్యామ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా, సో డ్యామ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దీస్ ఎగ్జామ్స్. ఓకేనా, సో గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యామ్స్ ఎక్కువ కాబట్టి ఉన్నటువంటి స్టేట్ వైజ్గా ఉన్నటువంటి అన్ని డ్యామ్స్ని చూసుకొని మేజర్గా ఈ యొక్క ప్రజెంట్ ఏదైతే హైలైట్ అవుతుందో అవి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. రుకురా మీడియం ఇరిగేషన్ డ్యామ్ కనుక తీసుకుంటే ఇది ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటిది. ఓకేనా, దిస్ ఈజ్ ఫ్రమ్ ఒడిశా. ఓకేనా, 2018 జూలై 25న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ అయింది కాబట్టి మనకి ఒక ఎగ్జామ్లో వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? 2022, 2021 సో ఈ యొక్క లాస్ట్ 2 ఇయర్స్లో జరిగినటువంటి ఇనాగ్రేషన్స్ కానీ ఏదైనా ఇష్యూస్ కానీ అంటే పులిచింతల ప్రాజెక్టులో గేట్ ఎగిరిపోవడం అట్లాంటి కొన్ని ఇష్యూస్ జరిగినాయి కదా, అవన్నీ కూడా మీరు ఇక్కడ కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఎవరికైతే ఓన్లీ జనరల్ సైన్స్ కావాలనుకున్నారో వాళ్ళకి కేవలం 149కే డైరెక్ట్గా మీకైతే ఎగ్జామ్ బ్యాచ్ అయితే రెడీగా ఉంది. సో మీరు డైరెక్ట్గా 149కే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్, ఎన్విరాన్మెంట్ యొక్క టోటల్ 5 సబ్జెక్ట్స్ యొక్క థియరీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ తెలుగు మీడియం అయితే మీరైతే యూటిలైజేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రిహాండ్ నది లోయ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? సో దిస్ ఈజ్ ద మ్యాప్. ఓకేనా, సో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. రిహాండ్ అనేది ఇక్కడ ఉంది. సో ఇది అస్సామా? కాదు. హిమాచల్ ప్రదేశా? కాదు, ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ అనేది ఈ యొక్క ఏరియాలో ఉంటుంది. ఓకేనా. హర్యానా ఇక్కడ ఉంటుంది. సో హర్యానా కూడా కాదు. మరి మిగిలింది ఏంది? యూపీ, ఉత్తరప్రదేశ్. యూపీ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది సోన్భద్ర జిల్లాలో అయితే ఉండడం జరిగింది. దేనిపైన ఉంది? రిహాద్ నదిపైనే ఉంది. కాబట్టి రిహాద్ నదిలోయ ప్రాజెక్ట్ ఇది ఎప్పుడు శంకుస్థాపన చేశారంటే 1954 జూలై 11న అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కండలేరు ఆనకట్ట అనేది ఈ కింది ఏ రాష్ట్రంలో ఉంది? కండలేరు ఆనకట్ట అనేది ఏపీలోనే ఉండడం జరిగింది. ఓకేనా, ఏపీలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోని రావూరు మండలంలో ఇదైతే ఉండడం జరిగింది. కండలేరు నదిపై ఉంది కాబట్టి దీన్ని కండలేరు ఆనకట్ట అనేది పిలవడం జరిగింది. ఇది ఒక నీటిపారుదల ప్రాజెక్ట్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పగ్లాడియా ఆనకట్ట ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? సో పగ్లాడియా ఆనకట్ట ప్రాజెక్ట్ కనుక తీసుకుంటే దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం. ఓకేనా, సో ఈ యొక్క అస్సాంలో అయితే ఉండడం జరిగింది పగ్లాడియా ఆనకట్ట ప్రాజెక్ట్, పగ్లాడియా డ్యామ్ ప్రాజెక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జయక్వాడి జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై నిర్మించడం జరిగింది? సో జయక్వాడి జల విద్యుత్ ప్రాజెక్ట్ కనుక తీసుకుంటే ఇది గోదావరి నది పైన ఉంది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గోదావరి పైన నిర్మించినటువంటి అండ్ అదేవిధంగా కృష్ణా నది పైన నిర్మించినటువంటి డ్యామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో గోదావరి పైన నిర్మించినటువంటిది జయక్వాడి ప్రాజెక్టు. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని జయక్వాడి గ్రామం సమీపంలో గోదావరి నదిపై నిర్మించడం జరిగింది. గోదావరి నదిపైన దాదాపుగా మొట్టమొదటి ఆనకట్ట లెక్క మనం కూడా దీన్ని అయితే కన్సిడర్లో అయితే తీసుకోవచ్చు. ఓకేనా, సో తెలంగాణలో ఏపీలో ఉన్నటువంటి డ్యామ్స్ పైనతో పాటు అసలు దీని స్టార్టింగ్ కాంచి ఎండింగ్ దాకా ఉన్నటువంటి అన్ని డ్యామ్స్ ఒకసారి ఒక లిస్ట్ అవుట్ రాసుకుంటే అయిపోతుంది. ఓకేనా, మనకి ఏ ఎగ్జామ్ వచ్చినా కథం ఒక స్టార్టింగ్ జీకే లెక్క ఉండిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై నిర్మించడం జరిగింది? సో పులిచింతల కనుక తీసుకుంటే ఇది తెలంగాణలోని, ఓకేనా, ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇది చెప్పండి? తెలంగాణలోని నల్గొండ జిల్లాలో యొక్క కృష్ణానది పైన దీన్ని అయితే నిర్మించడం జరిగింది. పాత నల్గొండ, ఓకేనా, ఉమ్మడి నల్గొండ జిల్లా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇది నల్గొండ జిల్లాలో అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ప్రస్తుతం అది సూర్యాపేట కిందకి అయితే రావడం జరుగుతుంది. ఇది 1911లో దీని ప్లాన్ అయితే రూపొందించడం జరిగింది. అండ్ అదేవిధంగా బ్రిటిష్ ఇంజనీర్ అయినటువంటి కోల్డ్ ఎల్లీస్ దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక తీసుకుంటే ఎన్టీ రామారావు గారు దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ప్లాన్ గీసినప్పుడేమో మనకి ఒక కోల్డ్ ఎల్లీన్ అనేటటువంటి బ్రిటిష్ ఇంజనీర్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ప్లాన్ని. దీన్నేమో డైరెక్ట్ తీసుకొచ్చిందేమో ఎన్టీ రామారావు గారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బన్సాగర్ ఆనకట్ట అనేది ఏ రాష్ట్రంలో ఉంది? సో చూడండి ఫ్రెండ్స్, బన్సాగర్ ఆనకట్ట అనేది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్. ఎక్కడ ఫ్రెండ్స్? మధ్యప్రదేశ్లో ఉంది బన్సాగర్. ఓకేనా, బన్సాగర్ ఆనకట్ట అనేది ఎక్కడ ఉంది? ఇది చెప్పండి. మధ్యప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది. ఇది మల్టీపర్పస్ అయినటువంటి రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఇది సోన్ నది పైన అయితే ఉండడం జరిగింది. ఓకేనా, అండ్ అదేవిధంగా దీని ఒక కెపాసిటీ కనుక తీసుకుంటే 435 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది మల్టీపర్పస్ కాబట్టి ఇది ఇరిగేషన్ కింద అండ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆల్మట్టి డ్యామ్ ఈజ్ బిల్డ్ ఆన్ విచ్ రివర్? సో ఆల్మట్టి డ్యామ్ అనేది ఈ కింది ఏ నదిపై నిర్మించడం జరిగింది? మహానది, యమున, కృష్ణ, కావేరి. సో దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కృష్ణా రివర్. సో కృష్ణా రివర్ పైన ఇదైతే ఉండడం జరిగింది. ఇది కర్ణాటకలోని విజయపుర జిల్లాలో అయితే నిర్మించడం జరిగింది. దీని ఎత్తు వచ్చేసి 524.26 అడుగులు. చాలా ఫేమస్, ఎన్నోసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. ఇది జూలై 2005లో అయితే నిర్మించడం జరిగింది. ఇది విద్యుత్ కోసం అండ్ అదేవిధంగా నీటిపారుదల కోసం దీన్ని అయితే నిర్మించడం జరిగింది. అంటే బహుళార్థ సాధక ప్రాజెక్టు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్లో స్థానిక ఉరుములతో కూడినటువంటి తుఫాన్లను మామిడి జల్లు అంటారు. ఓకే, మనకి ఇక్కడతో ఏమైపోయింది, డైరెక్ట్గా డ్యామ్స్ కూడా అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెదర్, అంటే శీతోష్ణ స్థితి, దట్ మీన్స్ క్లైమేట్. ఓకేనా, శీతోష్ణ స్థితి దట్ మీన్స్ ఇంగ్లీష్లో క్లైమేట్ అని అంటాం. డాష్లో స్థానిక ఉరుములతో కూడినటువంటి తుఫాన్లను మామిడి జల్లులు అని అంటారు, అంటే మ్యాంగో షవర్స్. ఓకేనా, ఈ మామిడి పంటను పక్వానికి తీసుకురావడానికి దోహదపడుతుంది. సో మ్యాంగో షవర్స్ లేదా మామిడి జల్లులు ఏ రాష్ట్రం ఫ్రెండ్స్? కేరళ. సో కేరళలో మ్యాంగో షవర్స్ అని ఉంటాయి. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా రెయిన్ పడ్డ తర్వాత అది ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఇమేజ్ గుర్తుపెట్టుకోండి, అదే మనకు చాలా కంటెంట్ని నేర్పిస్తుంది. ఓకేనా, ఒకవేళ కేరళ కాకుండా కర్ణాటక ఇచ్చినా ఓకేనా, కర్ణాటక పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం అయితే కరెక్ట్ అనాలిసిస్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ముంబై పక్క దిశలో డాష్ ఉంది, దానివల్ల ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. సో ముంబైకి అత్యధిక వర్షపాతం రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి? ఆరావళి పర్వత శ్రేణి, లేకపోతే హిమాలయాలు, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు. సో ముంబై అసలు ఏ ప్రాంతంలో ఉందో తెలిస్తే కదా నువ్వు ఆన్సర్ చేయగలిగేది. ఓకేనా, సో ముంబై ఇక్కడ ఉందా? ఇక్కడ ఉండేది తూర్పు కనుమలు. సో ముంబై ఈ భాగంలో ఉందా? లేదు. మరి ఇక్కడ ఉందా? ఎస్, ఇక్కడ ఉంది. సో ఇదంతా ఏంటిది? పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్. సో పశ్చిమ కనుమలు. మరి ఆరావళి పర్వతాలు ఇక్కడ ఉంటాయి, హిమాలయాలు ఇక్కడ ఉంటాయి. ఓకేనా, ఈ యొక్క ఏరియాలు ఉంటాయి కాబట్టి పశ్చిమ కనుమలు ఈజ్ అవర్ ఆన్సర్. సో అత్యధికంగా వాన రావడానికి గల కారణం, ముంబై ఎక్కువగా తడిచి ముద్దవడానికి గల కారణం పశ్చిమ కనుమలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చిరపుంజి, విశాఖపట్నం, కోల్కతా మొదలైనటువంటి ప్రాంతాల్లో గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఇటువంటి ప్రదేశాల యొక్క వాతావరణాన్ని ఏమని పిలుస్తారు? సో ఇటువంటి ప్రదేశాలని ఏమని పిలుస్తారంటే వాటిని తేమతో కూడినటువంటి వాతావరణం అని అంటారు. అంటే హ్యూమిడ్ అట్మాస్ఫియర్. హ్యూమిడ్ అట్మాస్ఫియర్ అయితే అనడం జరుగుతుంది. గాలిలో నీటి యొక్క శాతం అనేది ఎక్కువగా ఉంటుంది, తేమ లెక్క మారిపోతుంది, దాన్ని మనం హ్యూమిడ్ అయితే అనడం జరుగుతుంది. లూ అనేది ఒక రకం డాష్. సో లూ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఒక శీతోష్ణ స్థితి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వేడి గాలులు అన్నమాట. ఓకేనా, హీట్ వేవ్స్.
ఓకేనా, ఈ విధంగా ఇది ప్రవహిస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా మన యొక్క భారతదేశంలో ఇక్కడనేమో పాకిస్తాన్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఇది ఇండియా. సో ఇక్కడ మనకేముంది, ఇదంతా కూడా ఎడారి. ఓకేనా, సో ఈ విధంగా ఈ యొక్క గాలులు అయితే ప్రవహిస్తూ ఉంటాయి. వీటిని ఉష్ణ తరంగాలు అయితే అనడం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో వేసవి కాలంలో ఈశాన్యం నుంచి పడమర వైపుగా ఈ యొక్క వేడి మరియు పొడి గాలులు అయితే వీస్తూ ఉంటాయి. ఈ వీచే గాలుని లూ అని అంటారు. ఓకేనా, అండ్ ఇది ఏ నెలలో వస్తుందంటే మే నెలలో మరియు జూన్ నెలలో వస్తాయి. ఆ యొక్క టైంలో అక్కడ టెంపరేచర్స్ దాదాపుగా 45 డిగ్రీస్ దాకా అయితే రీచ్ అవుతుంది. ఓకేనా, దాదాపుగా 45 డిగ్రీస్ దాకా రీచ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శీతాకాలంలో డాష్ గాలులు భారతదేశంలో చల్లని గాలులకి కారణమవుతాయి. చల్లని గాలులు. ఓకేనా, సో చల్లని గాలులకి కారణమయ్యేది ఏంటిది? పశ్చిమ కనుమలు, హిమాలయాలు, వింధ్య, ఆరావళి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకు అడిగింది గాలులకని అన్నాడు ఈ యొక్క ఏరియాలో. సో ఈ యొక్క ఏరియాలో వెళ్ళేది ఏంది? ఇక్కడ ఏముంది, కోల్డ్గా ఏముంది, హిమాలయాలు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, హిమాలయాలు. లూ వేసవి కాలంలో సంభవిస్తుంది. ఇది ఏ పక్కన ఉన్నటువంటి ప్రాంతం వైపు వీస్తుంది? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా డైరెక్ట్గా, ఇది ఏ ప్రాంతం? ఇక్కడ మనకేముంది, ఇదంతా రాజస్థాన్, గుజరాత్, ఇదే కదా పంజాబ్, ఇదంతా ఇక్కడనే ఉంది. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో రాజస్థాన్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వాతావరణం ఉంటుంది? సో వేరియేషన్ అంటే మనకు ఎండాకాలంలో అతి వేడిగా, చలికాలంలో అతి చలిగా ఉండేటటువంటిది ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్? న్యూఢిల్లీ యొక్క చార్ట్, క్లైమేట్ ఛార్జ్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాతావరణంలో ఎక్కువగా పొల్యూట్ అయి ఉంటుంది కాబట్టి చలిని కూడా ఎక్కువసేపు హోల్డ్ చేసుకోగలం, ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా వేడి కూడా విపరీతంగా పెరగడానికి గల కారణం అక్కడ ఉన్నటువంటి కాలుష్యం, అండ్ అదేవిధంగా దాని యొక్క జియోగ్రఫిక్ కూడా. అండ్ ఈ యొక్క వీడియోలోని లాస్ట్ క్వశ్చన్, ఇది నల్లరేగడి నేలను డాష్ నేల అని కూడా అంటారు. చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయింది అండ్ మళ్ళీ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. నల్లరేగడి నేలని రేగూర్ నేలని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా, రేగూర్ నేలని కూడా అంటారు. ఇది పత్తి పండించడానికి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఓకేనా, పత్తి బాగా పండుతుంది ఈ యొక్క నేలల్లో. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా అప్కమింగ్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు చెప్పినటువంటి 80 క్వశ్చన్స్ని 2 to 3 టైమ్స్ రివైజ్ చేయండి. దానివల్ల మీకు ఏమవుతుంది, కాన్సెప్ట్ అనేది బాగా గుర్తుంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఎగ్జామ్లో ఆ యొక్క క్వశ్చన్స్ అనేవి కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఆల్రెడీ ఇండియన్ జోగ్రఫీ యొక్క లాస్ట్ 30 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బుక్ని చదువుకోండి. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంది. ఓకేనా, జై హింద్, జై భారత్.